టూకీగా చెప్పి ముగించేస్తాను. మనం అందరం కూడా కీర్తన 57వ కీర్తన తీయండి ఒకసారి. దేవునికి స్తోత్రం. నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు దీన్ని వినాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరుద్ధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్యా నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇప్పుడు నీ సజీవమైనటువంటి జీవవాక్యాన్ని వినడానికి ప్రభువా మేమందరం సిద్ధపడి ఉంటుండగా ఈ దీనుడైనను దయతో జ్ఞాపకం చేసుకోండి. బలహీనుని వట్టివాన్ని మట్టివాన్ని దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దుమ్మిని ధూళిని నాయన కనికరించి నీ బలమైనటువంటి ప్రభువా హస్తము చాచి నాయన ఈ దీనుని బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ బలమైనటువంటి తైలము చేత నాన్న ఇదిగో ప్రభువా నీకు వందనాలు. నా తలనంటి నా నోట నీ వాక్కు నుంచి నన్ను నీ ఆత్మ స్వాధీనం చేసుకుని ప్రభువా కొన్ని నిమిషాలు వాక్యం ద్వారా నీకు వందనాలు. నీ ప్రజలతో దేవా మీరు నేరుగా మాట్లాడి వాక్య సందేశం ద్వారా వారి జీవితాలు వారి కుటుంబాలను నీకు వందనాలు మీరు కట్టి నీ నామని ఘనతమయ ప్రభావాలు చెల్లించుకోమని యేసు ప్రభువా నీకే స్తుతి స్తోత్రం ఘనతమయ ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే 51వ కీర్తన. ఎన్నో కీర్తన? సో ఈ 51వ కీర్తన యాక్చువల్గా దేనికోసము రాయబడిందంటే దీనికి ఏమని పేరు పెట్టారంటే పశ్చాత్తాప కీర్తన. ఎందుకు పశ్చాత్తాపం అంటే దావీదు గారు బెత్షెబా అనేటువంటి ఒక స్త్రీతో ఏం చేశాడంటే ఆయన పాపం చేశాడు. పాపం చేసినటువంటి సందర్భంలో ఏం చేశాడంటే చాలా యుక్తిగా తెలివిగా పాపం చేసి ఏమి తెలియనట్టు చాలా మంచివాడిగా నీతిమంతుడిగా ఆమె ఒక భర్తని చంపించి యుద్ధంలో ఎక్కడైతే అంబులు వేస్తారో అక్కడ ముంగట నిలబెడితే ఖచ్చితంగా మీద వచ్చి పడి చచ్చిపోతారన్నమాట. చాలా కుయుక్తిగా ఆయన ఏం చేశాడంటే ఆయన భర్త విషయంలో ఉరియా గారి విషయంలో ఆయన పన్నాగం పన్ని ఆయనను చంపించి ఆ తర్వాత మనుషులందరి చేత రాజుగారు ఏం చేశారంటే చూడండి ఒక విధవరాల్ని రాజుగారు ఎంత మంచోడు, ఎంత నీతిమంతుడు, ఎంత దానగుణము అయినది అని చెప్పేసి ప్రజలందరూ ఆయన మెచ్చుకునేటటువంటి సందర్భంలో దావీదు గారు ఆయన చేసినటువంటి పాపం అంతటి బట్టి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా నేను చేస్తున్నది చాలా మంచిదే అనుకొని ఆయన ఏం చేశాడంటే అలాగే రాజ పరిపాలన చేస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, బైబిల్ చదువుతూ ఉన్నాడు. ఆయన చేసింది పాపం అని మాత్రం ఆయన తెలుస్తలేదు. అటువంటి సమయంలో మహిమగల దేవుడు ఏం చేశాడంటే నువ్వు చేసిన పాపం చాలా ఘోరమైంది నాయన అని చెప్పేసి దయగల దేవుడు ప్రేమించి నాతాన్ అనే ప్రవక్తను ఏం చేశాడు, నాతాన్ ప్రవక్తని దావీదు దగ్గర పంపిస్తే అది మీకు 2వ సమూయేలు 11-12 అధ్యాయాలు ఉంటుంది. అయితే అక్కడ నాతాన్ గారు వచ్చి ఆయన ఒకటి అందమైనటువంటి చక్కటి ఆయనకు అర్థమైన రీతిగా ఒక ఉపమానాన్ని బోధించి ఆయన పాపం ఆయనకు బయలుపడేటట్టుగా చేసిన తర్వాత దావీదు గారు ఏం చేస్తారంటే వెంబడే కన్నీరు గార్చి పశ్చాత్తాపడి నేను పాపం చేసి తిన్నా అని చెప్పేసి ఆయన గారు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈ కీర్తన అంతా కూడా ప్రభునాథ పిల్లారా దేన్ని తెలియజేస్తుందంటే దేవుని జనులు ఆత్మీయ అవసరం తీర్చుటకు అన్ని యుగముల నుండి పరిశుద్ధులకు ఈ కీర్తన ఉపయోగపడినంతగా ఇంకా ఏ కీర్తన కూడా ఉపయోగపడలేదంట. దాదాపు 150 కీర్తనలు ఉన్నాయి కదా. ఈ 150 కీర్తనలు అన్నింటిలో కూడా అన్ని యుగాలలో అన్ని తరాలలో జీవించినటువంటి విశ్వాసులకి ఈ 51 కీర్తన ఉపయోగపడినంతగా ఏ కీర్తన కూడా ఉపయోగపడలేదంట. ఎందుకు అని అంటే పాప క్షమాపణ కొరకు చెయ్యు ప్రార్థనలకు 51 కీర్తన అనేది మాదిరిగా కనబడుతుంది. విశ్వాసి కనుక దేవునికి విరుద్ధమై లేదంటే బలహీనమైనటువంటి స్థితిలో శోధనను జయించలేనటువంటి స్థితిలో కాలు జారిపోయి చేయాలనుకోకుండా అనుకోకున్నటువంటి సమయంలో సాతాను శోధనలో పడిపోయి దేవునికి విరోధమైన పాపం కనుక చేస్తే అటువంటి వారికి ఈ 51 కీర్తన ఏం చేసిందంటే చాలా గొప్ప ఓదార్పునిచ్చింది. ఎందుకంటే దావీదు అంతటి మహారాజు మహావీరుడైన ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు.
మీరు ఇజ్రాయెల్ చరిత్రలో కనుక గమనిస్తే దావీదుకు ఇచ్చినటువంటి బిరుదులు కానీ, దావీదుకి ఇచ్చినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని కానీ దేవుడు ఏ రాజు కూడా ఇవ్వలేదు. సొలొమోను మహారాజే ఆయన అధికమైన ఐశ్వర్యం కలిగి పరిపాలన చేసేటప్పుడు కానీ దావీదు గారిని ఏకంగా దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు. ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎవరి గురించి పిలవలేదు, కానీ ఈ దావీదు రాజు గారి గురించి పిలిచి ఆయన గురించి ఏమన్నాడంటే నీకు ఉన్న సంతతిని ఇవ్వబోతున్నాను, ఆయన యుగ యుగాలు ఏం చేస్తాడంటే పరిపాలిస్తాడని చెప్పేసి దావీదు గారి గురించి దేవుడు ఆయన కుటుంబాన్ని గురించి అటువంటి అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు. అటువంటి మహారాజు అనేక కీర్తనలు రాశాడు దేవుని కొరకు. దేవుని ఆలయాన్ని కట్టాలి అని చెప్పేసి ఎంతో మక్కువడి కోట్లాది రూపాయలు బంగారాన్ని, వెండిని, ఐశ్వర్యాన్ని సమకూర్చి పెట్టాడు దేవుని కోసం. అటువంటి రాజు ఒకానొక సమయంలో తను చేసినటువంటి పాపను బట్టి ఏం చేశాడంటే ఘోరమైన పాపను బట్టి బాగా ఏడ్చి ప్రార్థన చేశాడు. అటువంటి చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే అయ్యో దావీదు నువ్వు చేసిన పాపమును చాలా ఘోరమైనని చెప్పి ప్రవక్తను పంపించినప్పుడు దావీదు గారు ప్రభువా నేను పాపం అని చెప్పేసి ఈ యొక్క 51 కీర్తన చేస్తాడు. ఈ 51 కీర్తన రాసి దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో పాట పాడుతూ ఉన్నాడు. ఏమని పాడుతున్నాడు? స్టార్టింగ్లో ఎక్కడి నుంచి పాడుతున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహులము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అంటే ఒకటి గుర్తుంచుకోండి, విశ్వాసులైన మన విషయంలో కూడా భక్తుల విషయంలో ఒకటే నీతి విధి. పాపము చేసిన తర్వాత నువ్వు చేసిన పాపాన్ని ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. దావీదు కాలంలో దేవుడు స్పష్టంగా ఏం చెప్పాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మీ అందరూ తెలుసు. ఆ 10 ఆజ్ఞలలో నిర్గమకాండ 20వ అధ్యాయంలో ఏముంటుందంటే పొరుగువారిని భార్యను ఆశింపవద్దని ఉంటుంది, పొరుగువాని ఇండ్లనైనను ఆ గాడిదలనైనను ఆశింపవద్దని ఉంటుంది, వ్యభిచారం చేయకూడదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. దావీదు గారు ఏం చేశాడు? వ్యభిచారాన్ని చేశాడు. ఆ స్త్రీని చూసి ఆమె చాలా సౌందర్యవతి అంట. మీరు బైబిల్ గమనిస్తే ఆమె బహు సౌందర్యవతి అని ఉంది బైబిల్. ఈయనకు భార్యలే కాదు, అప్పటికి ఈయనకి 10 మందో 7 మందో భార్యలు ఉన్నారు, అమ్మలో ఉంపుడు గత్తలు ఉన్నారు. అంతమంది ఉన్నాను కూడా ఈయన ఆ చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆమె ఉన్నటువంటి సౌందర్యాన్ని బట్టి ఆ యొక్క శరీరాశ నేత్రాశలో పడిపోయి ఏం చేశాడంటే ఆ ఘోరమైనటువంటి పాపాన్ని చేశాడు. అయితే ప్రభునందు పిల్లరా దావీదు గారు ఏం చేస్తూ ఉన్నట్టు ఆ చేసిన పాపము దేవుని దృష్టికి చాలా ఘోరమైంది. అది మీరు సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30-31 వచనం కనుక చూస్తే జాగ్రత్త వినండి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాని కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఎవరైనా సాహసించి, ఇది పాపమని నీకు తెలుసు, ఒకరిని ముంచడము, ఒకరిని అన్యాయం చేయడము, ఒకరిని ఆస్తిని లాగివేసుకోవడము, లేదంటే ఒక వస్తువును దొంగిలించడం, బంగారాన్ని దొంగిలించడము, ఒకరికి అన్యాయం చేయడము, ఒకరిని చంపడము, లేకపోతే పొరుగువాని భార్యతో కానీ పరస్త్రీలతో కానీ పాపం చేయడం, పరపురుషులతో పాపం చేయడము, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే అటువంటి వాటిని చేయకూడదు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎవరైనా సరే అన్నీ తెలిసి ఉండి కూడా నువ్వు కనుక పాపం చేసావనుకో దానికి ఏం చేస్తారంటే దేవుడు 31వ వచనంలో ఏమంటున్నాడు? వాడు యెహో అంటే వీడు కావాల్సుకొని ఏం చేస్తున్నాడంటే దేవా నువ్వు వద్దు, నీ వాక్యం వద్దు, నీ సన్నిధి వద్దు, నీ పరలోకం వద్దు, నీ రక్షణ వద్దు, నాకు నేను మాత్రం పాపంలో కొనసాగుతా, ఈ పాపమే నాకు ఇష్టం, ఈ వ్యభిచారమే నాకు ఇష్టం, ఈ మోసం చేసి డబ్బు సంపాదించడం నాకు ఇష్టం అని చెప్పేసి అన్నంతగా దేవుని దృష్టికి అది విరుద్ధం అని చెప్పేసి ఆ వాక్యంలో చెప్తా ఉన్నాడు. ఇక్కడ దావీదు గారు కూడా చేసిన పాపం అదే. దావీదు గారు ఆ యొక్క స్త్రీతో వ్యభిచారం చేసి తర్వాత అతని భర్తను అక్కడ యుద్ధంలో ముందు నిలబెట్టి ఆయన చంపడం ద్వారా దేవుని దృష్టిలో ఏం చేశాడు? నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. ఈయన ఏం చేశాడంటే తెలివిగా ఈయన కత్తి పెట్టకుండా మెల్లగా ఒక లేఖ రాసి పెట్టి ఆయన చేతికి ఇచ్చి పంపించాడు పాపం. ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే
ప్రజలందరూ కూడా అంటే యోధులందరూ కూడా యుద్ధ రంగంలో నిలబడి యుద్ధం చేస్తూ ఉంటే ఈయనను మెల్లగా ఇంటికి పిలిపిస్తాడు దావీదు గారు. పిలిపించి అక్కడ మంచిగా మత్తుగా చేసి బాగా తినబెట్టి ఇంటికి పోయి పండుకోపో అని చెప్పి పంపిస్తే ఆయన ఎంత నమ్మకస్తుడు అంటే, అయ్యా మందసము ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇక్కడ దేశంలో ఉంటుండగా నా యోధులు నా సేవకుడైనటువంటి యోబు గారు సైన్యాధిపతి యోబు గారు యుద్ధంలో పోరాడుతుంటే, నా సేవకులు కూడా ఏలియా సేవకులు యుద్ధంలో పోరాడుతుంటే నేను ఇంటికి పోయి మంచిగా తిని భార్యతో సుఖించడానికి ఇంటికి పోతున్నా, నేను అలాగ చేయకుందును కాక అన్నాడు. ఎందుకోసం అంటే ఇక్కడ దేవుని ప్రజలు, దేవుని మందసం, ఈ యొక్క శాస్త్రం అంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి దేశం ఇది. ఈ దేశం కొరకు నా ప్రాణాలు సైతం పెట్టాలి తప్ప నేను పోయి నా భార్య దగ్గర పోయి పండుకోవడానికి ఆమె దగ్గర సుఖించడం న్యాయం కాదని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు? ఆయన దావీదుకి చెప్పాడు. అంత నమ్మకస్తుడు. 33 మంది యోధులలో ఈయన పేరు కూడా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. దావీదు దగ్గర అనేక సైన్యాధిపతులు ఉన్నారు, వాటి అందరిలో కూడా ఉరియా పేరు కూడా రాయబడి ఉంది. అంత నమ్మకస్తుడిని పట్టుకొని ఏం చేశాడని చాలా తెలివిగా చంపించాడు. ఈ రెండు కూడా దేవుని దృష్టికి ఎంత ఘోరమైన పాపం అంటే, దావీదు గారు భూమి మీద ఉండకూడదు. ఇక దావీదు గారు ఏం చేయబడాలంటే ఆయన చంపివేయబడాలి. బైబిల్ అదే చెప్తుందమ్మా. 31 వచ్చింది కాదు, వాడు యెహోవాను తృణీకరించిన వాడగును, అట్టివాడు నిశ్చయముగా కొట్టివేయబడడం అని అంటే చంపివేయబడడం అర్థం అన్నమాట. అనేక సందర్భాల్లో కొట్టివేయబడడం అంటే ఏంటంటే మరణం అని అర్థం. మనం అందరం జీవిస్తూ ఉన్నాము. ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వారిని ఆధార్ కార్డులో నుంచి ఏం చేస్తారు చెప్పండి? రేషన్ కార్డు నుంచి ఏం చేస్తారు? వాళ్ళ పేరు కొట్టేస్తారు. సజీవుల లెక్కలు లేడు, ఈయన చనిపోయాడు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో నుంచి తీసేస్తారు. కొట్టివేయబడడం అంటే అది. దావీదు గారు చనిపోవాలి అసలు ఆయన చేసిన పాపాన్ని బట్టి. అయితే దేవుని సన్నిధిలో కూర్చొని క్షమాపణ అడిగి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన చేసిన పాపం చాలా ఘోరమైంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 51 కీర్తనలు ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ప్రభువునందు పిల్లారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పాపం చేసినా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆయనని ఏం చేయాలంటే ఆయన కృప చొప్పున, ఆయన కనికరం చొప్పున ఆయన్ని వేడాలి. మనం ఎవ్వరం కూడా దేవుని సన్నిధిలో నిలబడేంత పరిశుద్ధులమైతే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతిమంతుడు ఒకడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభువునందు పిల్లారా, దావీదు గారు ఆయన చేసిన పాపం చాలా ఘోరమైంది. అందుకే సాహసించి పాపం చేశాడు ఆయన. ధర్మశాస్త్రం తెలియక కాదు, నేను దేవుని యొక్క ధర్మశాస్త్రము దివారాత్రాలు ఏం చేస్తూ ఉన్నాను అన్నాడు, ధ్యానిస్తున్నాను. నేను వేకువజాముననే లేచి ఏం చేస్తున్నానంటే నా కన్నులను రాత్రి జాములు కాకముందే నేను నిద్ర మేలుకొని మధ్యరాత్రి వేళ నేను నీ వాక్యాన్ని, నీ శాస్త్రాన్ని ధ్యానిస్తున్నానని చెప్పేసి 119 కీర్తనలు అనేక సార్లు మాట్లాడారు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను దేవా అని చెప్పేసి ఈ దావీదు గారు ఏం చేశారంటే కీర్తన పాడాడు. ప్రభువునందు పిల్లారా, అటువంటి దావీదు గారు ఎప్పుడైతే ఈ పాపం చేశాడో అప్పుడు ఈయన పాపం చాలా ఘోరమని తెలుసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నీ ఘనమైన నామం బట్టి నీ కృప చొప్పున నన్ను కరుణింపు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, నా అతిక్రమములను నా దోషము పోవునట్లు నన్ను బాగుగా చూడండి. తుడిచివేయమని అంటే తుడిచివేయము, కడుగుము, పవిత్రపరచము అంటే ఇదంతా కూడా దేనికి సంబంధించిన పదం అంటే క్షమాపణకు పదం. ఇది క్షమాపణకు పర్యాపదాలు అనమాట. తుడిచివేయ ప్రభువా, కడుగు ప్రభువా, పవిత్రపరచు ప్రభువా అని అంటే దేని పవిత్రపరుస్తారు, దేనికి అడుగుతారు చెప్పండి? ఇప్పుడు పాత్రలు మనము రోజు తింటాము, తిన్న తర్వాత మంచిగా ఫస్ట్ వండేటప్పుడు ఏం చేస్తారండి, చాలా చక్కగా శుభ్రం చేసి తర్వాత భోజనం వండుకొని తింటారు. తిన్న తర్వాత ప్లేట్ అయినా సరే ఫస్ట్ మంచిగా చాలా శుభ్రంగా కడిగి పెడతారు. ఆ తర్వాత అందులో శుభ్రమైన ప్లేట్లో అన్నం వేసుకొని పప్పు, చారో, పెరుగో వేసుకొని, నాలాంటి వాళ్ళు అయితే చికెన్ వేసుకొని మంచిగా ఆగి తర్వాత ఏమవుతుంది, అది ప్లేట్ ఏమవుతుంది చెప్పండి, మాలిన్యం అవుతుంది. తర్వాత దాంట్లో ప్రిల్లో లేదంటే విమ్మో వేసి శుభ్రం చేస్తాం కదా. అట్లా దావీదు గారు కూడా ఏం చేయమంటున్నాడు అంటే, ప్రభువా నీ దృష్టి ఎదుట నేను ఘోరమైన పాపం చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయి, కడుగు అని అంటుండు. పాత్రలు మీరు కడుగుతారు కదా, అట్లా నన్ను కడుగు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. రెండోది పవిత్రపరచు అంటూ ఉన్నాడు. పిల్లలు, మీకు పుట్టినటువంటి పిల్లలు రోడ్డు మీద పోయి
అక్కడిక్కడ ఆడుకొని ఏదో కాలు జారు బురదలు పట్టడం అనుకో, మీరు ఏం చేస్తారు? ఇంటికి వచ్చినాక ఏం చేస్తారండి? మంచిగా ముందు 2 ఉతికి బుద్ధి లేనిదానా చెప్పినట్టు ఇన్నవు నువ్వు అని చెప్పేసి ఆ చెంప మీద అవసరమైతే ఆ చెంప ఈ చెంప 2 వాయించి తర్వాత మెల్లగా తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయించి మళ్ళీ ఏం చేస్తారు? కొత్త బట్టలు వేసినట్టు అట్లా భక్తుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవా నీ వాత్సల్యం చొప్పున, నీ కనికరం చొప్పున నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా, ఎందుకంటే నేను నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తానని చెప్పేసి ఈ కీర్తనలో చెప్తా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, మీకు పరిచయం ఇస్తాను. అసలు ఈ కీర్తనలో 5 భాగాలుగా విభజించారు. 5 భాగాలుగా. మొట్టమొదటిది 51వ కీర్తన 1 నుంచి 2 వచనాల వరకు ఏం చేస్తానంటే అది పరిచయ ప్రార్థన. అంటే ఏం చేశాడు, ఏ విధమైన పాపం చేశాడు, ఆ పాపాన్ని ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు అనేది 1 నుంచి 2వ వచనం వరకు ఉన్నాయి. 3 నుంచి 6 వచనాల వరకు కూడా చూస్తే, నీకు కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగుపడుదువు, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది, నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానమును తెలియజేయదు అని చెప్పేసి దీని అందరూ కూడా దీన్ని ఏమన్నారంటే ఒప్పుకోవాలన్నారనమాట. పాపపు ఒప్పుకోలని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత విజ్ఞాపన ఎక్కడ చేస్తున్నాడు అంటే 7 నుంచి 12 వచనం వరకు చేస్తూ ఉన్నాడు. నేను పవిత్రుడు ఉన్నట్లు ఈ సోపుతో నా పాపాన్ని పరిహరించి ఇమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని కూడా తుడిచివేయి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అని చెప్పేసి ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఏంటంటే విజ్ఞాపన. ఇది అయితే ప్రభునందు బిడ్డలారా, 4వది ఏంటంటే స్తుతులు చెల్లించదనని చెప్పేసి ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే 13 నుంచి 17 వరకు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 5వ అంశం ఏంటంటే మేలు చేయమని ప్రార్థించుట. ఎక్కడి నుంచి అంటే 18 నుంచి 19 వరకు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలను కట్టించుము, అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకారం లగును, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలు అంటే ఈ విధంగా ఏమని చేస్తున్నాడు అంటే మేలు చేయమని ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ప్రార్థనలు ఏమేమి ఉన్నాయండి? మొట్టమొదటిది అదే పరిచయ ప్రార్థన. ఏ పాపం అయితే చేశాడో ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? చేసిన పాపం తెలియజేస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం కదా, కుమారుని కానీ కుమార్తె కానీ ఫీజు కట్టలేమనుకోండి, లేదంటే ఇంట్లో అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఏం చేస్తాం మనం ప్రార్థన? దేవా నా కొడుకును ముట్టు ప్రభువా, బాగు చేయి ప్రభువా, ఈ అనారోగ్యం నుంచి విడిపించాలని ప్రార్థన చేస్తారుగా. దావీదు కూడా మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే ఆయన ఏ విధంగా అయితే పాపం చేశాడో ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా పాపం చేశాను ప్రభు అని పరిచయం చేస్తూ ఉన్నాడు. అది 1 నుంచి 2 వచనాలకు. 3 నుంచి 6 వచనాలలో అక్కడ 2వ అంశం కింద ఏం చేస్తున్నాడంటే ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకొని ఏం చేస్తున్నాడంటే 3వ అంశం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు 7 నుంచి 12 వరకు. 4వది ఏంటంటే స్తుతులు చెల్లించదనని దేవునికి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే 13 నుంచి 17 వచనాల వరకు. 5వ అంశం ఏంటంటే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నా. అంటే ప్రార్థన ఏం చేస్తున్నా, పాపం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో నుంచి నిన్ను త్రోసివేస్తుంది. నీ మీదికి దేవుడు అప్పటి వరకు ఉన్నటువంటి అనుగ్రహము, కరుణ, కనికరం ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే పాపం నీ మీద నుంచి తొలగించి వేస్తుంది. దేవుని ముఖకాంతి నీ మీద పడకుండా నీ పాపం ఏం చేస్తుంది, నిన్ను అడ్డగిస్తుంది. మరలా దేవుడు నిన్ను కనికరించాలి, నువ్వు రక్షణలో ఆనందించాలి, దేవునితో సమాధానం కలిగి బ్రతకాలి, దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏ పాపం అయితే చేసావో ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవా ఈ పాపం విషయంలో నేను తప్పిపోయాను, ఆయన నీ కనికరం చెప్పు, నన్ను దావీదు ఏ విధంగా అయితే నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నూతనపరచు అన్నాడు. దావీదు చేసిన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవా నా యందు
శుద్ధ హృదయం దయచేయమన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు చాలామంది మందిరానికి వస్తూ ఉన్నారు, అనేకమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి ఆ దేవునికి అసహ్యమైన కార్యంలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా నిజంగా ఆ శుద్ధ హృదయం లేకుండానే బ్రతుకుతూ ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే హృదయం ఎల్లప్పుడు కూడా పవిత్రపరచుకున్న వాళ్ళు ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. జాగ్రత్త. దావీదు ఆయన చేసిన పాపం ఎంత ఘోరమైందో ఆయన గుర్తించి, ఆ పాపం నా హృదయంలో ఉంది ప్రభువా, నా జీవితంలో ఉంది, దాన్ని తీసివే అని చెప్పేసి, నా పాపమలినమైనటువంటి హృదయాన్ని నా బ్రతుకుల నుంచి తొలగించి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గారు కూడా అదే అన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని అన్నాడు. అయితే ప్రభునందులారా, అక్కడ భక్తుడు ఏమంటాడంటే, చదవమ్మా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఏది వ్యాధి గలది? ఘోరమైన వ్యాధి గలది. కరెక్టే. ఏది ఘోరమైన వ్యాధి గలదంట? హృదయం చాలా ఘోరమైన వ్యాధి గలది. అంటే ఏ మనిషి కూడా ఏమనుకుంటున్నారంటే, మా హృదయంలోనే అసలు సిసలైనటువంటి అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో శిష్యులు ఒక సందర్భంలో ఏం చేస్తుంటారంటే, మనం అందరూ తినే ముందు ఏం చేస్తాం చెప్పండి? చేతులు కడుక్కుంటాం కదా. యూదుల శుద్ధీకరాచరణ ప్రకారము కడుక్కునేందుకు ముందు కాళ్ళు చేతులు చక్కగా ఒక అన్ని కడుక్కొని వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేస్తారన్నమాట. అయితే శిష్యులు ఏం చేస్తారంటే ఆకలేసినట్టుంది బాగా. మనలో అప్పుడప్పుడు పెళ్లి ఫంక్షన్లలో ఏం చేస్తుంటారండి? దిగబడుతుంటారు కదా. ఆల్రెడీ అందరు లైన్ నిలబడతారు, మొదలుగా జరిగి వేసుకొని గప్ప తింటూ ఉంటారు. అట్లా శిష్యులు కూడా ఏం చేశారంటే ఆకలేసినట్టుంది బాగా, చేతులు వద్దు ఏమొద్దు అని చెప్పేసి బాగా భోజనం వడ్డించుకొని బాగా తిన్నట్టురు. పరిసయ్యులు వాళ్ళందరూ చూసి, బోధ కూడా నీ శిష్యులు చేతులు కడగకుండా భోజనం చేస్తూ ఉన్నారు, వాళ్ళు పెద్దల పారంపచారం ఏం చేస్తున్నారంటే అతిక్రమిస్తూ ఉన్నారు అని చెప్పేసి యేసయ్యను వచ్చి మాట్లాడతారన్నమాట. అప్పుడు యేసయ్య అంటాడు, బాబు, నోటలోనికి పోయిన ఏవి కూడా మనిషిని అపవిత్రపరిచాయి, కానీ హృదయంలో నుంచి ఏవైతే బయటకు వస్తాయో చూసావా, అవే మనిషిని అపవిత్రపరుస్తాయి. అవి హృదయం నుంచి ఏం బయటకు వస్తాయంటే వ్యభిచారము, దొంగతనములు, మోసములు, అన్యాయములు, అక్రమములు, అబద్ధములు, ఇవన్నీ కూడా దేంట్లో నుంచి వస్తాయి? జారత్వములు, కృత్రిమములు, ఇవన్నీ కూడా కోపము, కోద్రం, ఇవన్నీ కూడా దేంట్లో నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తాయి. హృదయం నుంచి వస్తాయి. అవే మనిషిని అపవిత్రపరుస్తాయి. చేతులు కడుక్కొని భోజనం చేసిన మాత్రాన ఎవరు కూడా అపవిత్రులు కాదు నాయన అని చెప్పేసి హృదయం యొక్క ప్రాముఖ్యత గురించి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పాడు. అందుకే బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే శుద్ధ హృదయం గలవారు ధన్యులు అన్నాడు యేసయ్య. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. హృదయంని ఎవరైతే శుద్ధి చేసుకొని ఉంటారో అటువంటి వారు మాత్రం ఏం చేస్తారంటే దేవుని ముఖ దర్శనం చూస్తారంట. అటువంటి వారికి సాక్షాత్తు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు బిడ్డ, నీ జీవితంలో నీ హృదయాన్ని, నీ బ్రతుకును, నీ చేతులను, నీ ప్రవర్తన, నీ కళ్ళను, నీ చూపులను, నీ నోటి మాటలను నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ ఉన్నావు అంటే పవిత్రపరచుకుంటున్నావు, నా వాక్యానికి భయపడుతూ ఉన్నావు, నా చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి వారికి ఆయన ముఖ దర్శనం ఇస్తాడంట. అటువంటి వారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడంట. పాత నిబంధనలు అనేక సార్లు మోషతో నేను ఇప్పుడు మీ ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే ఆ యొక్క మందసంలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆత్మదేవుడు నీతో మాట్లాడాలి, ఆయన దర్శనాన్ని నీకు ఇవ్వాలి. నువ్వు బ్రతుకుండగానే ఏం చేయబడాలంటే పరలోకానికి నువ్వు. మనం చాలామంది ఏం చేస్తుంటారు, అప్పుడప్పుడు పిక్నిక్ వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా? పిక్నిక్ కానీ కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్తారు కదా, ఏదో దాన్ని ట్రావెలింగ్ అంటారు కదా, విజిటింగ్ అని చెప్పేసి అంటారు కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా కొత్త ప్రదేశాలకి? ఎప్పుడు వెళ్ళలేదా? కనీసం ఇక్కడ పక్కన ఉన్నటువంటి చార్మినార్ కానీ గోల్కొండ చూడడానికి వెళ్ళారా లేదా? మీరు వెళ్ళారండి? అట్లా నీ జీవితంలో కనుక నువ్వు యథార్థమైనటువంటి పరిశుద్ధ హృదయం కనుక నువ్వు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను అవసరమైతే పరలోకానికి, పరదేశానికి తీసుకెళ్ళి, చూడు బిడ్డ, నా వైభవం చూడు, ఇక్కడ నాకు ఉన్నటువంటి గౌరవం చూడు, అంటే ఇక్కడ నీ కొరకు ఏర్పాటు చేసే భక్తులు ఆనందిస్తున్నటువంటి సన్నివేశాలు చూడు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. నీ హృదయం అంత శుద్ధిగా ఉండాలి. దావీదు గారు అదే చేస్తూ ఉన్నాడు. నేను పాపం చేయడానికి కారణం ఏంటంటే దావీదు గారు తన హృదయంలో ఏం చేశాడు? పాపానికి ఆంక్షించాడు. ఆయన హృదయంలో పాపం ఉంటేనే కదండి బయటకు వచ్చేది.
ఒక స్త్రీని రోడ్డు మీద పోతూ ఉంటే ఒక అమ్మాయిని కన్నుల ద్వారా చూశారనుకోండి, సపోజ్ ఎవరన్నా పాపం చేయాలని ఎప్పుడు ఎక్కడ అనుకుంటారు చెప్పండి? వేరే ఒక దొంగతనం చేయాలనుకుంటున్నా, ఇక్కడ అక్కడ టేబుల్ పైన చైర్ పైన అక్కడ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో ఏముంటే ఖచ్చితంగా పైసలు పర్సో ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని దొంగతనం చేయాలనుకుంటా, ఎక్కడ ఆలోచిస్తాను నేను? అట్లా దావీదు గారు కూడా హృదయంలో ఆలోచించాడు. మొట్టమొదటిగా యోచించుకొని తర్వాత ఉరియా గారిని కూడా సంపాదన ఎక్కడ ఆలోచించాడు? మొట్టమొదటిగా హృదయంలో యోచించాడు. ఇప్పుడు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏమంటున్నాడంటే, ప్రభువా నా హృదయం ఘోరమైన వ్యాధి కలది, అది ఘోరమైనటువంటి పాపం కలది ప్రభు అని చెప్పేసి ఇర్మియా భక్తుడు ఏదైతే చెప్పాడో ఇప్పుడు దావీదు గారు కూడా ఏమంటారంటే, దేవా నా యందు ఇప్పుడు నాకు శుద్ధ హృదయం దయచేయి, నా అంతరంగమందు నూతనమైన స్థిర మనసును నాకు కలగజేయి, నేను కోల్పోయినటువంటి గొప్ప రక్షణ ఆనందాన్ని నాకు మరలా నాకు దయచేయి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు నందులారా, మన జీవితంలో మనం ఎటువంటి పాపస్థితిలో ఉన్న, ఎటువంటి బలహీనతలలో మనం జీవిస్తున్నప్పటికీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకునేవారిగా ఉండాలి, కప్పుకునేవారిగా ఉండొద్దు. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాముకి తెలియదు, దేవునికి తెలియదు అంటే ఆదాము ఎక్కడున్నాడు? ఆ తోటని వేసింది ఎవరు అసలు? ఎవరండి? ఏవో దేవుడు వేసాడు దాన్ని. ఆ తోట అంతా కూడా అక్కడ ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ యొక్క పొలాలు ఉన్నాయో దేవుని తెలియదా? అదంతా కూడా ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో మీకు తెలుసా? తెలీదా? ఇప్పుడు సర్వలోక అధిపతి అనే దేవుడు ఆయన కని దృష్టికి అంటే ఏమి కూడా మరుగు చేయకుండా సమస్తమైన తేటగా కనబడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఆదామా నువ్వు ఒకప్పుడు నా మహిమ స్థితిలో ఉన్నావు, పరిశుద్ధమైన స్థితిలో ఉన్నావు, నా ఎదుటికి రావడానికి నీకు చాలా ధైర్యంగా ఉంటుండే, నీకు నాకు మధ్య చక్కటి సహవాసము, ఆ ప్రేమ అనుబంధం అనేది ఉండే. ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే పాపం చేసి పతనమయ్యావు కాబట్టి నువ్వు దాక్కొని ఉన్నావు అని చెప్పేసి దేవుడు ఆ స్థితిని ఎరిగి ఒప్పుకుంటాడేమో ఆశించాడు అక్కడ దేవుడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అంటే, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయం అనేది అప్పుడు వచ్చింది, సిగ్గు అనేది అప్పుడు వచ్చింది, దేవునితో ఎడబాటు అనేది. అంతకుముందు భయపడ్డాడు ఆదాము? భయపడ్డాడండి? చక్కగా ఒక తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకొని పని పట్టలు అన్నీ ముగించుకొని ఇంటికి వస్తే పిల్లలు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటే వెళ్ళి డాడీ అని చెప్పేసి సంకలెత్తారు. నాకేం తెచ్చావు డాడీ అని చెప్పేసి వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఆ చేసిన కష్టం అంతా కూడా మర్చిపోయి నా కుమార్తె నా బిడ్డ అని చెప్పేసి ఇక ఎత్తుకొని ముద్దులు పెట్టి ఆయనకి ఏం కావాలో అవసరమైతే మళ్ళీ షాపుకు తీసుకెళ్ళి తినిపించి లాలిచ్చి చేస్తూ ఉంటాం. అటువంటి ప్రేమ అనుబంధం ఎవరికి మధ్యలో ఉండాలంటే ఆదాము గారికి దేవునికి ఉండే. ఎప్పుడైతే ఆదాము గారు పాపం చేశాడో ఆ సందర్భంలో మధ్యలో ఏమంచి ఎడబాటు వచ్చింది. అయితే దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము గారు చెప్పాల్సింది ఏంటంటే, నేను పాపం చేశానని డైరెక్ట్గా చెప్పకుండా దేవుడు అడిగిన సందర్భంలో నువ్వే ఆ స్త్రీని ఇచ్చావని చెప్పేసి దేవుని మీదనే నింద మోపాడు. ప్రభునందు పిల్లారా, ఆదాము చేసినట్టు మనం ఏం చేయాలంటే మన పాపాలని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఈ కీర్తన మనకి ఏం నేర్పించింది అంటే, పాపము ఒప్పుకొనటంలో దానిని గూర్చి పూర్తి అధ్యాయం లేక ఒప్పుకోలు యొక్క ప్రాముఖ్యత ఈ కీర్తన 50వ కీర్తన వివరించిందంట. ఒక విశ్వాసి పాపం చేసిన అతడు యెహోవాకు ఆరాధించడంలో పూర్తి ఆనందాన్ని తిరిగి పొందాలంటే అతడు పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రభువా నరలా నీ రక్షణానందం నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకు అని అన్నాడు. ఎందుకంటే అంతకుముందు పాపం చేసినటువంటి సౌలు రాజుని దేవుడు ఏం చేశాడంటే అతని మీద నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. నాట నుంచి ఎప్పుడైతే దావీదును దేవుడు అభిషేకించాడో, ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి దేవుని విరుద్ధంగా పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకోనకుండా అన్ననే కంటిన్యూ చేశాడు, అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఇంకా సౌలు మీద నుంచి ఆయన మనసును తొలగిపోయింది, ఆయన మీద నుంచి ఆయన ఆత్మను కూడా తీసేస్తాడు. అది దావీదు గారు గుర్తించి ఏమంటున్నాడంటే, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయకని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభునందు పిల్లారా, మనకు కూడా మనం చేసేటటువంటి ఎటువంటి ఆ బలహీనమైనటువంటి సందర్భాల్లో చేసినటువంటి పాపాలను బట్టి మనం దేవుని సన్నిధి కనుక కూర్చొని ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్తంతో కడగాలని చెప్పేసి దేవుని సన్నిధి కనుక ప్రార్థన చేస్తే దావీదు చేశాడు కదా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నూతనపరచు అని చెప్పి ప్రార్థన చేసిన రీతిగా మనం కూడా దేవుని సన్నిధిని కనుక ఆశ్రయించి యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక
మనల్ని కడిగేవాడై ఉన్నాడు. బిడ్డలను తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తారో మన పరమ తండ్రి కూడా ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఈ 51 కీర్తన చాలామందిని ఆదరించింది. వారి జీవితంలో వారు కొన్ని సందర్భాలు, బలహీనమైన సందర్భంలో వారు చేసినటువంటి పాపను బట్టి ఈ 51 కీర్తన దావీదు అంతటి మహారాజే ఆయన దేవుని సన్నిధిలో చేసిన పాపను బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ఒప్పుకున్నప్పుడు దేవుడు మరలా ఆయనకి ఏం చేశాడు? క్షమించాడు. ప్రభునందు పిల్లరా, పాపం మీ జీవితంలో ఏం తీసుకొస్తుందంటే శాపాన్ని, రోగాన్ని, కీడును, అనేకమైన నష్టాలు తీసుకొస్తుంది. దావీదు చేసిన పాపం బట్టే ఆయన సొంత కుమారులో 3 బలమరణం పొందారు. హఠాత్తుగా అనేకమైనటువంటి కుటుంబంలో అనేకమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా చెదిరిపోయాయి. ఎప్పుడైతే దావీదు ఈ పాపం చేశాడో ఆ తర్వాత దేవుడు కూడా ఏమంటాడంటే, ఇదిగో నువ్వు చేసిన పాపం బట్టి ఇది మొదలుకొని నీకు నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయములు వచ్చినాయి అంటాడు. వాళ్ళ కుటుంబంలో 3 రాజ్యాన్ని ఏలాల్సినటువంటి వారు హఠాత్తుగా చనిపోవాల్సి వచ్చింది. ప్రభునందు పిల్లరా, పాపము కనుక నీ జీవితంలో కనుక, నీ కుటుంబంలో కనుక, నీ వ్యక్తిగత హృదయం కనుక ఉంటే దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఈ విషయంలో నేను తప్పిపోయాను ప్రభువా, ఈ విషయంలో నేను చెడిపోయాను ప్రభువా అని చెప్పేసి దావీదు గారు చేసినట్టుగా చేసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే యేసయ్య ఏం చేస్తాడంటే మరలా మనల్ని కడుగుతాడు, మనం పరిశుద్ధపరుస్తాడు. ప్రభునందు పిల్లరా, మొదటి యోహాను రాసిన పత్రిక ఆయనతో కూడా మనం సహవాస గలవారమని ఒప్పుకొని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని. అయితే ప్రభునందుడా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే అసలు ప్రాముఖ్యమైన అంశం చెప్తా ఉన్నాడు. ఆయన మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రపరచునని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి 9వ వచనం, మన పాపలు మనం ఒప్పుకొని నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలు ప్రభునందు పిల్లరా, ఈ విధంగా యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే, ఒకవేళ నువ్వు పాపం వల్ల ఏదైనా పరిస్థితులు కనుక పడిపోయి కాలు జారిపోయి దేవుని గురిదాన్ని పాపం చేస్తే, యేసయ్య నేను చేసిన పాపం బట్టి నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పేసి యేసయ్య నువ్వు ప్రాణం చేస్తే దేవుడు దావీదును క్షమించిన దేవుడు, దావీదును మరలా తన జీవితాన్ని కట్టిన దేవుడు, దావీదు మరల రాజ్య సింహాసనం కూర్చోబెట్టి దావీదుకి మరల వాగ్దానాన్ని అనుకరించి అతని రాజ్యాన్ని విస్తరింపజేసిన దేవుడు, మరలా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను పవిత్రపరుస్తాడు, తన పరిచయలో వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు. ప్రభునందు పిల్లరా, చేయవలసినంత ఒకటే, చేసిన పాపం దేవుని ఎదురు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి, ఆ విషయమే పశ్చాత్తాపడాలి. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నన్ను నూతనపరచు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ మహిమతో నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిాభిషేకం నాకు దయచేయి ప్రభువా, నీ మహిమ కొరకు నన్ను నిలబెట్టు ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మరలా దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మీ జీవితాలను ఆయనకి మహిమకరంగా నిలబెడతాడు. ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప రక్షణ ఆనందాన్ని మరలా దేవుడు మనకు కనికరిస్తాడు. ప్రభునందు పిల్లారా, చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి.